హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఫైనల్లీ చాలా మచ్ అవైటెడ్ వీడియో ఇది వచ్చేసరికి ఇంజన్ బై డీటెయిలింగ్. సబ్స్క్రైబర్ కూడా 2-3 టైమ్స్ అయితే అడిగారు, బట్ కాకపోతే నాకు కుదరలేదు చేయడానికి. సో ఫైనల్లీ డే అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మీకు చాలా బేసిక్గా ఇంట్లోనే మనమే ఎక్విప్మెంట్స్ ఎక్కువేం లేకుండా చాలా సింపుల్ వేలో ఎట్లా చేయాలనేది చూపిస్తాను. మన వెంటో ఇంజన్ బై అయితే కనుక ఈ విధంగా అయితే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో అంటే నార్మల్ ఇదంతా ఇండియన్ కార్స్కి, ప్రతి కార్స్కి డస్ట్ అనేది ఇదంతా చాలా చాలా కామనే. ఇప్పుడు మన ఇంజన్ బై డీటెయిలింగ్ గురించి వాడే ప్రోడక్ట్స్ కానీ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా నా ఓన్ మనీతో కొన్నవే, ఏది స్పాన్సర్షిప్ అయితే కాదు. ఫస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసరికి అయితే కనుక ప్రెషర్ వాషర్, అది కూడా కర్చర్ కంపెనీది. సో ఇది నేను అరౌండ్ ఒక 7-8 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా. ప్రెషర్ వాషర్ ఉంటే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఇట్లాంటి టైట్ స్పాట్స్లో ఏంటంటే మనం ప్రెషర్ వాష్ పెడితే 1 సెకండ్లోనే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒకవేళ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, మీరు నార్మల్ పైప్ పెట్టేసి దానికి సంథింగ్ ఎడ్జ్లో ప్లాస్టిక్ పార్ట్ ఉంటుంది కదా ఫోర్స్గా రావడానికి, అట్లాంటి పెట్టి కూడా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అయితే కనుక వేవెక్స్ వాడిది నేను డీటెయిలింగ్ బ్రషెస్ అయితే సెట్ కొన్నాను. ఇంటీరియర్ క్లీనింగ్ కూడా యూజ్ అవుతుందని దాంట్లో ఉన్న థిక్ది అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసరికి అయితే కనుక చాలా మెయిన్ ఇది, ఎందుకంటే ఇప్పుడు మనకి జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తే ఇదంతా క్లీన్ అవ్వదు. మనకు క్లీన్ అయిపోయినట్టు ఉన్నా కానీ ప్లాస్టిక్ మొత్తం ఏంటంటే ఫోమ్ ఉండి దాన్ని మనం రబ్ చేస్తేనే అది పోయి సర్ఫేస్ నుంచి ఫోమ్ అట్లా కావాలి. కాబట్టి నేనైతే కార్ షాంపూ యూస్ చేస్తున్నాను, సోనెక్స్ కంపెనీ వాడిది. సో ఇదైతే అరౌండ్ ఒక 629 రూపీస్ పడింది. యాక్చువల్లీ మనం దీని బదులు యూస్ చేయాల్సింది అయితే డీగ్రీజర్ అట్లాంటివి ఉంటాయి, ఎందుకంటే ఆయిల్ స్టెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇంజిన్ బే అంటే చూడొచ్చు మీరు, ఇక్కడే మొత్తం ఆయిల్ అదంతా ఉంది కదా, అదంతా పోవాలంటే ఈజీగా మనం డీగ్రీజరే యూస్ చేయాలి. బట్ కాకపోతే మనం బేసిక్ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి ఇంట్లోనే ఉన్న ప్రోడక్ట్స్తో మీరు ఈ షాంపూనే కొనాలని లేదు, వేరే కార్ షాంపూ అయినా యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర డీటెయిలింగ్ బ్రష్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇంట్లో మనకి నార్మల్ పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మనం ఇట్లా టైట్ స్పాట్స్కి, ఇంకా చిన్న చిన్న ఏరియాస్లోకి, వాటికి అన్నిటికి డీటెయిలింగ్ బ్రష్ ఉంటే చాలా బెటర్. అది పెద్ద ప్రైస్ కూడా ఏం కదా, అరౌండ్ 500-600 పెట్టి కొన్నాను అంతే. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, చూడండి. చాలా చాలా వర్త్ ఇట్, ఎందుకంటే మనకి ఇట్లా నార్మల్గా వీల్ బోల్ట్స్ వాటిల్ ఏరియాలో కూడా అది క్లీన్ అయింది. ఇంటీరియర్ క్లీనింగ్ యూస్ చేయొచ్చు. ఇంకా ఇట్లాంటి టైట్ స్పాట్స్లో చూడండి, ఇక్కడ కూడా డస్ట్ పట్టేసింది కదా. ఇదంతా ఏంటంటే మనం ఇక్కడ ఇంజిన్ ఆయిల్ పోసినప్పుడు కొంచెం లీక్ అవుతుంది కదా, మనం కరెక్ట్గా పోయలేక, దానివల్ల ఏంటంటే అది మనం ఇంజిన్ వైబ్రేషన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇన్ కేసు ఇంజిన్ ఆయిల్ లీక్స్ ఏమైనా ఉంటే కనుక మనకి ఇట్లా డ్రై లాగా ఉండదు అనమాట. ఇక్కడ చూస్తే మీరు డ్రై లాగా ఉంది కదా, అది మొత్తం వెట్టుగా ఉంటాయి, ఎక్కడ కూడా ఆయిల్ లీక్స్ అయితే ఏం లేవు. దీన్ని కూడా మనం క్లీన్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇదైతే కనుక నార్మల్ ఫోమ్తో చేస్తే మొత్తం ఆయిల్ అయిపోతుంది. బెటర్ డీగ్రీజర్ యూస్ చేస్తే చాలా బెటర్. లేకపోతే ఇంకో సొల్యూషన్ ఏంటంటే డీజిల్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇమీడియట్గా మనం ప్రెషర్ వాష్ చేయగానే దాదాపు చాలా వరకు క్లీన్ అయిపోయినట్టు అనిపించింది. బట్ కానీ ఏంటంటే ఇది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయింది అనమాట. మొత్తం డస్ట్గా కనిపించింది మనకి, ప్లాస్టిక్ పార్ట్స్ కాబట్టి మనకు అట్లా ఉంటుంది. యాక్చువల్లీ ఫోమ్ అంతా ఇంజన్ బైక్ ఇట్లా ఒకేసారి కొట్టేసి అట్లా చేయొచ్చు, బట్ కాకపోతే నేను బేసిక్ వేలో చేస్తున్నానని చెప్పా కదా. సో ఇట్లా ఒక మగ్లో తీసుకొని మనం నార్మల్గా ఇట్లా అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం ఇట్లా పోసేద్దాం.
One eternity later. సో ఇంకా మిగిలిపోయిన ఫోమ్ మొత్తం కూడా జల్లింది దాని మీద. సో ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇంకా వాటర్ ఇదంతా చూడొచ్చు. చాలా ప్లేసెస్లో వాటర్ అట్లాగే ఉంది కదా. సో ఇప్పుడు ఈ వాటర్ పోగొట్టడానికి ఎయిర్ అయితే యూజ్ చేద్దాం, వ్యాక్యూమ్ పంప్. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం క్లీనింగ్ అయితే కంప్లీట్ చేస్తాం కానీ ఇంకా షైనింగ్గా కానీ లుకింగ్ కానీ ఏదో ఉందంటే ఉందన్నట్టే ఉంది, కానీ మనకి ఇంకా డస్ట్ అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఎందుకు రీజన్ అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ నీట్గానే ఉంది. ఇదేమో వచ్చేసరికి సాఫ్ట్ ప్లాస్టిక్ అనమాట. సర్ఫేస్ మొత్తం సాఫ్ట్గా ఉంటుంది, ఇదేమో రఫ్గా ఉంటుంది, హార్డ్గా. టైనీ స్పేసెస్లో ఏంటంటే డస్ట్ ఇరుక్కుపోయి ఉంటుంది. ఇట్లాంటి ప్లాస్టిక్ పార్ట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంజిన్ హీట్ వల్ల మొత్తం కూడా హీట్ దాని త్రూ అవుట్ ద లైఫ్ హీట్లోనే ఉంటుంది కాబట్టి ఇంజిన్ కంపార్ట్మెంట్ మొత్తం. సో వీటిని రెస్టోర్ అయితే చేయాలి. సో దానికోసం అని చెప్పి నేను ఒక మోటోమాక్స్ వాడిది ప్రొటెక్ట్ అండ్ స్ప్రే అని చెప్పని, ఇది నార్మల్ టైర్ పాలిష్ డాష్బోర్డ్ క్లీనర్ ఉంటుంది కదా, అట్లాంటిది అనమాట ఇది కూడా. సో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఎంత డిఫరెన్స్ వస్తే. యాక్చువల్లీ దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మిల్క్ టైప్ లాగా ఉంటుంది చూడడానికి. మైక్రోఫైబర్ క్లాత్ పెట్టి జస్ట్ ఒకసారి క్లీన్ చేసేయండి. క్లీన్ చేస్తే మీకు చాలా వేరియేషన్ అయితే వస్తుంది ఇందాక దానికి ఇప్పటికి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత క్లీన్గా ఉందో. ఇది ఇటు సైడ్ చూడండి అండ్ ఇటు సైడ్ చూడండి. సో ఇంత వేరియేషన్ అయితే వస్తుంది. సో ఇంక ఇదే మనం మొత్తం ఏదైతే ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయో మొత్తం ఇంజిన్ కంపార్ట్మెంట్ మొత్తం స్ప్రే చేస్తే ఏంటంటే బ్రాండ్ న్యూ లుక్ అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ దీనికి కూడా ఏంటంటే 1-2 డేస్ తర్వాత మొత్తం డస్ట్ అయితే పట్టేస్తుంది. ఇది మొత్తం కొంచెం స్మూత్గా గ్లాసీగా ఉంటుంది, కొంచెం గ్రీజీగా. సో ఎక్కువ కొట్టకుండా జస్ట్ ఓన్లీ ప్లాస్టిక్ పార్ట్స్ వరకు కొట్టేద్దాం. సో గైస్ ఫైనల్లీ ఇంకా మనం స్ప్రే చేసేసినాక ఈ విధంగా అయితే ఉంటుంది క్లీన్గా. సో ఇదైతే చాలా మ్యాండేటరీ. ఇది చేయకుండా కనుక మనం క్లీన్ చేస్తే కనుక ఈ ప్లాస్టిక్స్ వీటి వల్ల మనకు అంత లుక్ అంత ఫినిష్ అయితే రాదు. సో డెఫినెట్గా ఇదైతే యూస్ చేస్తేనే మనకి బాగుంటుంది. బై ద వే దాని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 150 రూపీస్ అయితే ఉంది. సో అదే యూస్ చేయాలని లేదు, వేరేది ఏదైనా యూస్ చేయొచ్చు. సో గాయస్ మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకున్నాను. ఇట్లాగే మన ఛానల్ని మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.